హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం సోలో లెవెలింగ్ సిరీస్‌ని అయితే కంటిన్యూ చేద్దాము. అండ్ అంతేకాకుండా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోయింటే ఒకసారి అవి చెక్‌ఔట్ చేసి వచ్చేసేయండి. మీకు ఈ వీడియో చూసేటప్పుడు కంటిన్యూషన్‌గా అయితే బావుంటుంది. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మనకి ప్రీవియస్ చాప్టర్‌లో సంజిన్ వు బీస్ట్ మోనార్క్ ఎక్కడికెళ్ళాడని చెప్పి నా పర్మిషన్ లేకుండా అని అడుగుతాడు కదా! సో కరెక్ట్‌గా అక్కడి నుంచి అయితే కంటిన్యూ అవుతుంది. అండ్ సంజిన్ వు ప్రెజెన్స్‌కే ఫ్రాస్ట్ మోనార్క్ అయితే వణికిపోతాడు. అట్లా వణికిపోతూ ఆ పవర్ ఏంటి అంతుంది. అసలు ఇమాజిన్ చేయడానికి కూడా అంత చిక్కనంత పవర్ ఉంది. ఇంత స్ట్రాంగెస్ట్ షాడో మోనార్క్ అని చెప్పి ఫ్రాస్ట్ మోనార్క్ అయితే అనుకుంటూ ఉంటాడు. అండ్ స్లోగా నడుచుకుంటూ ఎగరెస్ అండ్ బెరూకి మధ్యలో అయితే వచ్చి షాడో మోనార్క్ అయిన సంజును అయితే నుంచుంటాడు. అండ్ నుంచొని అట్లా ఒక ఆర్బ్‌ని అయితే తన చుట్టూ అయితే క్రియేట్ చేసి దాన్ని స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ ఒక సిటీని మొత్తం వరల్డ్ మొత్తాన్ని అయితే కంప్లీట్‌గా కవర్ చేసేసేంత అయితే చేస్తాడు. అండ్ అప్పుడు బీస్ట్ మోనార్క్‌ని అయితే కనిపెట్టేస్తాడు సంజన్ వు. ఐ ఫౌండ్ యూ అని చెప్పైతే అంటాడు. కానీ అట్లా వెనక్కి తిరిగి వెళ్తున్న టైంలో కరెక్ట్‌గా ఫ్రాస్ట్ మోనార్క్ అయితే ఇదే నా ఓపెనింగ్. ఇప్పుడు గాని నేను తననేమేం చేయకపోతే తను ఇంకా ఎప్పటికీ అయితే నాకు ఛాన్స్ ఇవ్వడు చంపడానికి అని చెప్పి ఫ్రాస్ట్ మోనార్క్ అనుకుని తన కంప్లీట్ పవర్‌నైతే తన ట్రైడెంట్‌లోకి పెట్టి అండ్ ఫుల్ ఫోర్స్‌లో అయితే దాన్ని షాడో మోనార్క్ అయిన సంజన్ వు మీదకైతే ఇసురుతాడు. అండ్ సంజన్ వు దాన్ని సింపుల్‌గా అయితే చేత్తో ఆపేసి ముక్కలు ముక్కలుగా అయితే అయిపోతుందది. కంప్లీట్‌గా వంగిపోతుంది షాడో మోనార్క్‌కి తగిలిన వెంటనే అది. అండ్ దాన్ని చూసైతే ఎట్లా? అసల ఇంత పవర్ ఎట్లా ఉంది? సో, ఇదే అన్నమాట షాడో మోనార్క్ యొక్క ట్రూ పవర్ అని చెప్పి ఫ్రాస్ట్ మోనార్క్ అయితే బిత్తరపోతాడు. అండ్ ఇక్కడ కరెక్ట్‌గా సంజన్ వు అయితే అంటాడు, "నేను నిన్ను లాస్ట్‌కి సేవ్ చేసుకొని ఉంచుతా. ఫస్ట్ ఆ బీస్ట్ మోనార్క్‌ని అయితే చంపేసొస్తా" అని చెప్పి సంజన్ వు అయితే అంటాడు. అండ్ కరెక్ట్‌గా మనకు అక్కడి నుంచి సీన్ షిఫ్ట్ అయ్యి బీస్ట్ మోనార్క్ అయితే పోర్టల్ క్రియేట్ చేసుకొని ఒక ఫారెస్ట్‌లోకైతే వచ్చేస్తాడు. అండ్ అక్కడికొచ్చిన తర్వాత అయితే ఆలోచించుకుంటూ ఉంటాడు బీస్ట్ మోనార్క్. నేను ఆ ఫ్రాస్ట్ మోనార్క్‌తో ఆ డిస్కషన్ పెట్టకుండా ముందే వచ్చేయాల్సిందేమో. షాడో మోనార్క్ నన్ను కనిపెట్టేసాడా? నేను అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు. లేపోతే నా ప్రెజెన్స్‌ని ఎక్కడైనా చూసాడా అని చెప్పి అనుకుంటూ ఉంటాడన్నమాట బీస్ట్ మోనార్క్. అట్లా బీస్ట్ మోనార్క్ అనుకుంటూ అట్లా నడుచుకుంటూ అయితే ఆ ఫారెస్ట్‌లో వెళ్తూ ఉంటే స్లోగా ఎనక నుంచి ఒక చిన్న షాడో అయితే అపియర్ అయినట్టు తనకైతే ఇన్‌స్టింక్ట్స్‌లో కనిపిస్తుంది. అట్లా అనిపించిన వెంటనే వెనక్కి తిరిగేసి చూస్తాడు. చూస్తే అక్కడైతే ఎవ్వరుండరు. బట్ ఆ ఆరానైతే మాత్రం కంప్లీట్‌గా ఇగ్నోర్ చేయలేదు కదా! ఆ ఆరాకి తెలిసిపోతుంది. ఎట్లా కనిపెట్టాడు నన్నని చెప్పి బీస్ట్ మోనార్క్ అయితే అనుకోని ఇట్లా చూడగానే తన పక్కనే సంజీవ్ అయితే నుంచొనుంటాడు. ఈ ఎయిర్ ఈ ప్రెజెన్స్ ఏంటి ఇంత చాలా ప్రెషర్‌గా ఉంది. ఈ ప్రెషర్‌కి నేను చచ్చిపోయేలా ఉన్నా అని చెప్పి బీస్ట్ మోనార్క్ అయితే కంప్లీట్‌గా భయపడిపోతూ ఉంటాడు. అండ్ అట్లా భయపడిపోయి సింపుల్‌గా తన ప్రైడ్ మొత్తాన్నయితే వదిలేసి మోకాళ్ళ మీద కూర్చొని సంజీవునైతే ప్లీజ్ చేస్తూ అడుగుతూ ఉంటాడు. నా ప్రాణాలనైతే వదిలేసేయండి. నేను నీకు కంప్లీట్‌గా ఒబే చేస్తూ ఉంటాను. నేను నీకు అలయన్స్ ఇస్తాను. నా బీస్ట్ ఆర్మీ మొత్తాన్ని అయితే నీకిచ్చేసి, నీతో పాటు తర్వాత జరిగే బ్యాటిల్‌లో అయితే నీకు సైడ్ ఉండి నీకు హెల్ప్ చేస్తానని చెప్పి బీస్ట్ మోనార్క్ అయితే అడుగుతూ ఉంటాడు. అండ్ అట్లా అడుగుతూ ఉండేసరికి ఓకే. వెరీ వెల్ అని చెప్పి సంజీవ్ అయితే అంటాడు. అండ్ అట్లా అనేసరికి అప్పుడు మన బీస్ట్ మోనార్క్ యొక్క కన్నింగ్‌నెస్ అయితే మళ్ళీ బయటపడుతుంది. ఇతను హ్యూమన్ అయ్యి ఉండడం వల్ల ఇంత ఫూలిష్‌గా నా డెసిషన్ అయితే ఒప్పుకున్నాడు. కరెక్ట్‌గా నేను టైం వచ్చినప్పుడు నీకు వెన్నుపోటు పొడి చేస్తా అని చెప్పి బీస్ట్ మోనార్క్ అయితే చిన్న స్మైల్ అయితే ఇచ్చి అట్లా వంగే ఉంటాడు. బట్ కరెక్ట్‌గా అదే టైంలో బీస్ట్ మోనార్క్‌కి సంజీవ్ ఒక షాక్ అయితే ఇస్తాడు. అండ్ అప్పుడు సంజీవ్ అంటాడు, "ఆ బ్యాటిల్‌కెళ్ళే ముందు మనిద్దరం తేల్చుకోవాల్సిన లెక్కలైతే కొన్నున్నాయి. సో, అయి తేల్చేసుకుందాము. నువ్వు నాకు నీ ఫాంగ్స్‌తో 5 స్కార్స్ అయితే ఇచ్చావు. సో, నేను గూడా రిటర్న్‌కి నీకు ఒక 5 అటాక్స్ అయితే జేస్తాను. సో, ఆ 5 అటాక్స్ నువ్వు తట్టుకొని బతికున్నావనుకో, సో, నువ్వు సర్వైవ్ అయినట్టే. నేను నువ్విచ్చిన ఆఫర్‌కైతే ఓకే జెప్తాను. బట్ ఒకాళ నువ్వు సర్వైవ్ అవ్వకపోతే ఇంక మనం ఏం చేయలేమని" జెప్పి సంజీవ్ అయితే బీస్ట్ మోనార్క్‌తో అంటాడు. అండ్ ఆ మాటకి బీస్ట్ మోనార్క్ అయితే కంప్లీట్‌గా తన మాన్‌స్టర్ ఫార్మ్‌లోకైతే వెళ్ళిపోయి సంజీవ్ మీదకైతే అటాక్ చేసేస్తాడు. ఒకవేళ నేనిక్కడ చచ్చిపోయినా గాని నీ మీద ఒక స్కార్‌నైతే ఉంచే చచ్చిపోతా అని చెప్పి తన మీదకి అటాక్ చేయడానికైతే ట్రై చేస్తాడు. బట్ సంజీవ్ చాలా కూల్‌గా, చాలా క్లీన్‌గా అండ్ చాలా సింపుల్‌గా అయితే తన డాగర్‌ని ఓపెన్ చేస్తాడు. తన అటాక్‌ని కంప్లీట్‌గా డాడ్జ్ చేసేసి అండ్ తన హ్యాండ్‌ని కంప్లీట్‌గా కట్ అయితే చేసేస్తాడు. ఇంకా 4 అటాక్స్ అయితే మిగిలున్నాయని చెప్పి సంజీవ్ అయితే కౌంట్ చెప్తూ ఉంటాడు. అండ్ అదే టైంలో మనకి
సీన్ అయితే షిఫ్ట్ అయ్యి ఫ్రాస్ట్ మొనార్క్ ఉన్న దగ్గరికి అయితే వెళ్తుంది. అండ్ ఫ్రాస్ట్ మొనార్క్ అయితే వీలైనంత ఫాస్ట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ అట్లా ట్రై చేస్తున్నప్పుడే మనకు అక్కడ సీన్లన్నీ అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. బెరు వచ్చి థామస్ ఆండ్రూని అయితే హీల్ చేస్తూ ఉంటాడు. అండ్ ఫ్రాస్ట్ మొనార్క్ ని అయితే అక్కడే నిల్చొని పెట్టడానికి మన ఇగరస్ అయితే ఫైట్ చేస్తూ ఉంటాడు అనమాట. అండ్ ఇగరస్ ని చూసి వీడైతే కంప్లీట్ గా హడల్ అయిపోతాడు. ఏంట్రా బాబు వీడు కమాండర్ లెవెల్ అయినా గానీ ఇంత కంప్లీట్ గా ఈక్వల్ గా నాకైతే ఫైట్ ఇస్తున్నాడు. అసలు ఇంత పవర్ఫుల్ షాడో ఆర్మీని వీడు ఎట్లా క్రియేట్ చేసుకున్నాడు అని చెప్పి మనసులో అయితే అనుకుంటూ ఇగరస్ తో అయితే ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇగరస్ అట్లా ఫైట్ చేస్తూ చేస్తూ సడన్ గా అయితే ఆగిపోయి తన స్వాట్ ని అయితే కింద పెట్టేసి సంజిన్వుకి అయితే వెల్కమ్ చెప్తాడు. అండ్ సంజిన్వు అట్లాగా ఇగరస్ దగ్గర నుంచి వచ్చిన పోర్టల్ లో నుంచి అయితే బయటకు వస్తూ ఆ ఫ్యాంక్స్ ని అయితే బయటికి విసిరేస్తాడు. విసిరేసి ఓకే ఇప్పుడు బీస్ట్ మొనార్క్ అయితే చచ్చిపోయాడు అని చెప్పి సంజిన్వు అయితే అంటాడు. అని ఇంకా నెక్స్ట్ నువ్వే ఫ్రాస్ట్ మొనార్క్ అని చెప్పి ఫ్రాస్ట్ మొనార్క్ వైపు అయితే చూస్తాడు. ప్లేగ్ మొనార్క్, బీస్ట్ మొనార్క్ అండ్ ఫ్రాస్ట్ మొనార్క్ వీళ్ళ ముగ్గురు చావుతో మోనార్క్స్ అందరికీ అయితే ఒక ఇంటిమేషన్ అయితే వెళ్ళాలి. అక్కడ ఉన్నది నార్మల్ హ్యూమన్ ఫామ్ లో ఉన్న షాడో మోనార్క్ కాదు, కంప్లీట్ గా అవేకన్ అయిన షాడో మోనార్క్ అని చెప్పి వాళ్ళకి తెలియాలని చెప్పి సంజును అయితే అంటాడు. అండ్ అట్లా అన్న వెంటనే యూ బాస్టర్డ్ అని చెప్పి స్పియర్స్ అయితే తీసి వేస్తూ ఉంటాడు సంజును మీదకి ఫ్రాస్ట్ మోనార్క్. అండ్ సంజును మీదకి అవి వేద్దాం అనుకుని అవి ఓపెన్ చేసేసరికి సంజును అయితే తన డాగర్ ని కంప్లీట్ గా తన హార్ట్ లోకి అయితే ఇసిరేసి అటాక్ అయితే చేసేస్తాడు. అండ్ అట్లా ఇంకో డాగర్ ని కూడా తన షోల్డర్ మీదకి అయితే విసిరి అట్లా 2 డాగర్స్ వేసేసరికి తన మౌత్ లో నుంచి అయితే ఆ ఫ్రాస్ట్ ని వదిలి పెద్ద ఐస్ బాక్స్ అయితే చేద్దాం అనుకుంటాడు. బట్ సంజిన్వు ఆ గ్యాప్ కూడా ఇవ్వకుండా డైరెక్ట్ వచ్చి తన నోరైతే మూసేస్తాడు చేత్తో. అట్లా మూసేసి ఇంకో డాగర్ అయితే తీసి తనని క్రాస్ గా అయితే కట్ చేసి పడేస్తాడు చెస్ట్ మీద నుంచి. బీస్ట్ మోనార్క్ అయితే 4 స్ట్రైక్స్ కి చచ్చిపోయాడు. నువ్వెన్ని స్ట్రైక్స్ కి చచ్చిపోతావో చూద్దాం అని చెప్పి సంజును అయితే అంటాడు. అట్లా అని వేసిన ఫస్ట్ స్ట్రైకే ఫ్రాస్ట్ మొనార్క్ ఫామ్ అయితే స్లోగా డిసపియర్ అయిపోయి తన హ్యూమన్ ఫామ్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఆ హ్యూమన్ ఫామ్ కూడా స్లోగా అయితే డిసపియర్ అయిపోతూ ఫ్రాస్ట్ మొనార్క్ కూడా అయితే చచ్చిపోతాడు. అండ్ తను కూడా చచ్చిపోయిన వెంటనే స్లోగా అయితే బెరు దగ్గరికి వస్తాడు అనమాట. వస్తున్నప్పుడు బెరునైతే అడుగుతాడు, నాకు ప్రీవియస్ గా హెల్ప్ చేసిన ఒక పర్సన్ ఉన్నారు కదా, ఆ పర్సన్ ఎక్కడికి వెళ్ళిపోయారు, సడన్ గా డిసపియర్ అయిపోయాడు అని చెప్పి సంజీవ్ అయితే అడుగుతాడు. అంత సడన్ గా ఎట్లా డిసపియర్ అయిపోయాడు అని చెప్పి అనుకుంటే కరెక్ట్ గా అక్కడ తనకు ఒక డాగర్ అయితే కనిపిస్తుంది చిన్నది. తనైతే ఆ డాగర్ ని పట్టుకొని వాళ్ళ ఫాదర్ ని అయితే వెతుకుదాం అని చెప్పి వెళ్తాడు. అండ్ వాళ్ళ ఫాదర్ కి షోల్డర్ మీద చాలా సీరియస్ ఇంజురీ అవడం వల్ల షోల్డర్ ని అయితే పట్టుకొని స్లోగా నడుచుకుంటూ అయితే ఒక ప్లేస్ కి వెళ్ళి అట్లా కూర్చుని పోతాడు నేల మీద. అండ్ నేల మీద అట్లా కూర్చొని ఆలోచిస్తూ ఉన్న టైంలోనే తను స్లోగా అయితే డిసపియర్ అయిపోవడం అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ అట్లా డిసపియర్ అయిపోతున్న టైంలో తనైతే మనసులో అనుకుంటాడు, ఓకే ఇదేం పర్లేదు, నేను ఇట్లా అవ్వడము నాకేం ప్రాబ్లం లేదని చెప్పైతే సంజీవ్ వాళ్ళ ఫాదర్ అయితే చెప్తాడు. అండ్ అట్లా చెప్పి తనైతే నుంచొని టైంలోనే తన ముందుకైతే ఒక డాగర్ వచ్చి పడుతుంది. అండ్ ఆ డాగర్ వచ్చి పడి స్లోగా సైడ్ నుంచి అయితే ఒకళ్ళు నడుచుకుంటూ వచ్చి తన ఎదురైతే నుంచుంటాడు. అండ్ అట్లా నుంచొని నేను నిన్ను కనిపెట్టలేను అనుకున్నావా, నువ్వు వచ్చి ఇక్కడ దాక్కుంటా అని చెప్పి సంజును అయితే అడుగుతాడు. అండ్ అట్లా అడిగి అసలు ఒక్క మాట కూడా చెప్పకుండా అక్కడ నుంచి ఎందుకని వచ్చేసావు అని చెప్పి వాళ్ళ ఫాదర్ ని అయితే సంజీవ్ అడుగుతాడు. అండ్ అట్లా అన్న వెంటనే అయితే మనకి ఫ్లాష్ బ్యాక్ లోకి అయితే వెళ్తుంది. సంజీవ్ వాళ్ళ ఫాదర్ ఒక డంజన్ అయితే క్లియర్ చేస్తున్న టైం కి అయితే ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది సీన్. సో అక్కడైతే మనకి సంజీవ్ వాళ్ళ ఫాదర్ అండ్ ఇంకో హంటర్ అయితే ఉండి ఆ మెయిన్ మాన్స్టర్ అయితే చంపిన వెంటనే గేట్ అయితే క్లోజ్ అయిపోతుందని చెప్పి వీళ్ళిద్దరు గమనించి సంజీవ్ వాళ్ళ ఫాదర్ ఆ మాన్స్టర్ చంపి లోపల ఉంటాడు, నేను చంపిన వెంటనే నువ్వైతే బయటికి వెళ్ళిపో అని చెప్పి వాళ్ళ కామ్రేడ్ కి అయితే చెప్పి సంజీవ్ వాళ్ళ ఫాదర్ ఆ గేట్ లోపలే ఉండిపోయి అండ్ అక్కడే నుంచుని పోయి ఉంటాడు అనమాట. అండ్ అట్లా చాలా రోజులు అయిపోయిన తర్వాత ఒక రూలర్ అయితే వస్తాడు. వచ్చి నేను నీకు నా స్ట్రెంగ్త్ ని బారో చేస్తాను, కాకపోతే నువ్వు మోనార్క్స్ ని అయితే చంపడానికి హెల్ప్ చేయాలని చెప్పి సంజీవ్ వాళ్ళ ఫాదర్ కి అయితే తను ఒక ఆఫర్ చేస్తారు. బట్ సంజీవ్ వాళ్ళ ఫాదర్ ఉన్న సిచ్యువేషన్ కి తనకి ఇంకా చాయిస్ లేక దాన్ని అయితే యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ అట్లా యాక్సెప్ట్ చేసి సంజీవ్ వాళ్ళ ఫాదర్ ఆ రూలర్స్ యొక్క పవర్ ని అయితే అడాప్ట్ చేసుకొని రియల్ వరల్డ్ లోకి వచ్చేసరికి ఆ రియల్ వరల్డ్ లో ఉండే మోనార్క్ ఎవరో కాదు నా కొడుకైన సంజీవ్ అని చెప్పి తనకైతే రియలైజేషన్ వస్తుంది. అండ్ అట్లా రియలైజ్ అయ్యి రూలర్స్ పవర్ ని అయితే యూజ్ చేయకుండా దూరంగా ఉండైతే గమనిస్తూ ఉంటాడు సంజీవ్ని. నేను అట్లా గమనిస్తున్న టైంలోనే నువ్వు ఆ జైంట్ మొనార్క్ ని చంపావు. అండ్ అంతేకాకుండా ఆ విషయంతో అండ్ అదైతే రూలర్స్ చూసి నాకు ఆ పాత మిషన్ అయితే తీసేసి కొత్త మిషన్ అయితే ఇచ్చారు, నువ్వు
చంపాల్సింది మోనార్క్స్‌ని గాదు. నువ్వు షాడో మోనార్క్‌ని ఒక్కడిని ప్రొటెక్ట్ చేస్తే చాలు. షాడో మోనార్క్ ఒక్కసారి అవేకెన్ అయ్యి మనకైతే హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తే ఇంక మనకి ఎదురే ఉండదని చెప్పి రూలర్స్ గూడా అయితే అంటారు. సో, నేను నిన్ను ప్రొటెక్ట్ జేయడానికైతే ఒప్పుకొని, ఇంక నువ్వు ఓడిపోయి అవేకెన్ అవుతున్న టైంలో నీకైతే హెల్ప్ చేశాను. అట్లా హెల్ప్ జేసి నేనిట్లా ఉండడం నాకు చాలా బావుంది. ఎందుకంటే నేను నా కొడుక్కి, నా సొంత కొడుకు ఒక మోనార్క్‌గా అవడం అయితే నేను నా కళ్ళారా చూసాను. అండ్ దానికి నేను హెల్ప్ గూడా చేశానని చెప్పి సంజీవ్ వాళ్ళ ఫాదర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అండ్ అట్లా ఫీల్ అవుతూ ఐయామ్ సారీ అని చెప్పైతే చెప్తాడు. అండ్ అట్లా అంటూ నేను ఈ సైడ్‌ని నీకు చూపించాలనుకోలేదు సంజీవ్ అని చెప్పి చెప్తాడన్నమాట. అట్లా అన్నప్పుడు సంజీవ్ అయితే డాడ్ అని చెప్పి పిలుస్తాడు. పిలిచేసరికి డిడ్ యూ హేట్ మీ అని చెప్పైతే వాళ్ళ ఫాదర్ అయితే అడుగుతాడు. అడిగితే అవును. కొన్ని సార్లు అని చెప్పి సంజీవ్ అయితే చెప్తాడు. చెప్పిన వెంటనే సంజీవ్ వాళ్ళ ఫాదర్ అయితే ఐయామ్ సారీ అని చెప్పి చెప్తాడు. అట్లా చెప్పి అప్పుడు సంజీవ్ అయితే మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. నేను చాలా సార్లు హంటర్‌గా అయిన తర్వాత చనిపోయే స్టేజ్‌కైతే వెళ్ళాను. నేను అట్లా వెళ్ళిన ప్రతిసారి అయితే సర్వైవ్ అయ్యి వచ్చాను. కానీ అట్లా డెత్ దాకా వెళ్లి సర్వైవ్ అయిన ప్రతిసారి అయితే నాకు అమ్మ అండ్ జినా అయితే గుర్తొచ్చేవాళ్ళు. వాళ్ళు ప్రతిసారి గుర్తొచ్చినప్పుడల్లా నాకు నీ మీద కోపం వస్తూనే ఉండేది. నేను ఒకవేళ ఇక్కడ చనిపోయినా గానీ నువ్వున్నావన్న నమ్మకం అయితే ఉండేది నువ్వున్నప్పుడు. బట్ నువ్వు ఉండకపోయేసరికి నాకు చాలా కోపం అయితే వచ్చేది నీ మీద అని చెప్పి సంజీవ్ అయితే అంటాడు. అనేసరికి మళ్ళీ అయితే సంజీవ్ వాళ్ళ ఫాదరు ఇట్లా అంతా జరగడానికి నేనే కారణం. చాలా సారీ అని చెప్పైతే చెప్తాడు. చెప్పి నన్ను ఈసారికి క్షమించు. నేను నీకు మంచి ఫాదర్‌గా అయితే ఉండలేకపోయానని చెప్పి సంజీవ్‌తో అయితే అంటాడు. అండ్ అట్లా అంటున్న టైంలోనే సడెన్‌గా సంజీవ్ అయితే కానీ నేను చాలా మిస్ అయ్యాను డాడీ నిన్నని చెప్పి సంజీవ్ అన్న వెంటనే వాళ్ళ ఫాదర్ అయితే కంప్లీట్‌గా కరిగిపోయి ఇంకట్లా లెగిసి నుంచొనొచ్చేసి సంజీవ్‌నైతే హగ్ చేసేసుకుంటాడు. అండ్ అట్లా హగ్ చేసుకొని నేను చాలా మిస్ అయ్యాను. నేను నిన్ను చాలా అంటే చాలా మిస్ అయ్యానని చెప్పి సంజీవ్‌తో వాళ్ళ ఫాదర్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. అండ్ సంజీవ్ కూడా వాళ్ళ ఫాదర్‌ని అయితే హగ్ చేసుకొని ఏడ్చేస్తాడన్నమాట. అట్లా ఏడుస్తుంటే సంజీవ్ వాళ్ళ ఫాదర్ హగ్ చేసుకొని "నువ్వు చాలా పెద్దోడివైపోయావు" అని చెప్పి అంటాడు. అండ్ సంజీవ్ అయితే అంటాడు "వాళ్ళంతా రూలర్సేనా? రూలర్సేనా నిన్నిట్లా కంట్రోల్ చేస్తూ ఇట్లా దూరంగా విసిరేసి నా నుంచి" అని చెప్పి సంజీవ్ అయితే అంటాడు. అనేసరికి "లేదు. వాళ్ళు నీతో కలిసి ఒక ఆపర్చునిటీ అయితే క్రియేట్ చేశారు నాకు. సో, నేను చాలా థాంక్‌ఫుల్‌గా ఉన్నాను. సో, నేను నిన్ను ప్రొటెక్ట్ చేశాను. నాకిదే చాలు నాకు ఈ జీవితానికని" చెప్పి వాళ్ళ ఫాదర్ అయితే చెప్పి, అట్లా స్లోగా కంప్లీట్‌గా మాయమైతే అయిపోతారు. అండ్ అక్కడ అది చూసి సంజీవ్ అయితే చాలా గట్టిగా అయితే అరుస్తాడు. ఆ బాధలో వాళ్ళ ఫాదర్ చనిపోయాడన్న బాధలో. అండ్ కరెక్ట్‌గా అక్కడి నుంచయితే సీన్ షిఫ్ట్ అయ్యి సంజీవ్ వాళ్ళ మదర్ అండ్ జినా దగ్గరికైతే సీన్ షిఫ్ట్ అవుతుంది. అండ్ దాని తర్వాత సంజీవ్ వాళ్ళ మదర్ అయితే అనుకుంటారు, మనం ఇక్కడి నుంచి మూవ్ అవుదాం. ఈ ఇల్లు వదిలేసి వేరే ప్లేస్‌కెళ్దాం. ఇంక మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళ మదర్ అయితే అంటారు. అండ్ జినా అయితే చూసి షాక్ అయిపోయి ఓకే మమ్మీ అంటుంది. అప్పుడు సంజీవ్ అక్కడ గట్టిగా అరిచాడు కదా! ఆ అరిచిన తర్వాత డైలాగ్ అయితే చెప్తాడు. మోనార్క్స్ మీరందరూ వినండి. మీరిట్లా చేసిన దానికి డెఫినెట్‌గా అయితే ప్రైజ్‌ని చెల్లించాల్సొస్తుందని చెప్పి గట్టిగా అయితే అరుస్తాడు సంజీవ్. అండ్ అట్లా అరిచి మీకు వినిపిస్తుందా మోనార్క్స్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అండ్ చాలా మందైతే వీడియోస్ చూస్తున్నారు గానీ లైక్స్ చేయట్లేదు, కామెంట్స్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ అయితే అసలా చేయట్లేదు. కొంచెం చూడండి. సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే మీకు నా వీడియో పెట్టిన వెంటనే వచ్చేస్తుంది. అండ్ అంతే కాకుండా చాలా మంది కామెంట్స్ చేయండి. మంచిగా నెక్స్ట్ ఇంకేం చేయాలి? ఈ యానిమే కాకుండా ఇంకేమైనా వేరే యానిమేస్ లేకపోతే వేరే మాంగా లేకపోతే వేరే మాన్వా సీరీస్ ఏమైనా చేయాలంటే కూడా దాన్ని కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పేయండి. దాని గురించి అయితే నేను ఆలోచించి కంప్లీట్‌గా చేయడానికైతే ట్రై చేస్తాను. అండ్ అట్లా న్యూస్ రిపోర్టర్స్ అయితే మాట్లాడుతున్న సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. థామస్ ఆండ్రూకి ఎక్కువ అంత ఇంజ్యూరీస్ ఏమి అవ్వలేదు. అక్కడ ఇంజ్యూర్ అయిన ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి అయితే అంబులెన్స్ వెళ్తుంది. అంబులెన్సెస్ వెళ్ళి వాళ్ళందరినీ అయితే హాస్పిటల్స్‌కి అయితే తీసుకువెళ్తున్నాయి. సో, మనకి స్లోగా సిట్యుయేషన్ అయితే కంట్రోల్‌లోకి వస్తుంది. అండ్ అక్కడ జరిగిన డిస్ట్రక్షన్ చాలా మ్యాసివ్‌గా ఉంది. ఆ మ్యాసివ్ డిస్ట్రక్షన్ నుంచి కొర్రే ఎప్పటికి కోలుకుంటుందా అని చెప్పి అందరూ అయితే మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. అండ్ అట్లా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మనకి స్లోగా అయితే సంజీవ్ ఇంటికెళ్ళిన వెంటనే సంజీవ్ వాళ్ళ మమ్మీ అండ్ వాళ్ళ సిస్టర్ అయితే వచ్చి సంజీవ్ అయితే గట్టిగా హగ్ చేసుకుంటారు. అండ్ తర్వాత మిగతా హంటర్స్ అందరూ అయితే మాట్లాడుకుంటారు. ఇంత కెలామిటీ జరిగినా గానీ ఓన్లీ సంజీవ్ ఉండడం వల్లే మనం సేవ్ అయ్యాం అని చెప్పి వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఆ సిట్యుయేషన్ మొత్తాన్ని అయితే టీవీలో చూస్తూ ఉన్న ఊజించుల్ అయితే అనుకుంటాడు. నాకప్పుడు చెప్పావు గదా! నేను నీకు థాంక్స్ చెప్పినప్పుడు, ఇప్పుడే థాంక్స్ చెప్పకండి ఊజించుల్. నేను ఆ మోనార్క్‌ని కన్ఫర్మ్‌గా చంపుతాను. నా చేతులతోనే చంపుతాను. చైర్మన్‌కి ఈ గతి పట్టించిన ఆ మోనార్క్‌ని. సో, ఆ మోనార్క్‌ని చంపిన తర్వాత నాకు థాంక్స్ చెప్పండి అని చెప్పి సంజీవ్ అన్న మాటలైతే గుర్తు తెచ్చుకొని చిన్న స్మైల్ అయితే ఇచ్చి థాంక్ యూ అని చెప్పైతే సంజీవ్‌కి మనసులో చెప్పుకుంటాడు.
అండ్ ఆ తర్వాత అయితే మిగిలిన ఇంకో ఇన్సిడెంట్ అయితే ఉంది కదా, ఆ పెద్ద గేట్ ఓపెన్ అయింది. అండ్ ఆ గేట్ దగ్గరికి అయితే మిగతా హంటర్స్ అందరూ వచ్చి అయితే నుంచుంటారు. ప్రపంచంలో ఉన్న ప్రతి టాప్ ర్యాంక్ హంటర్స్ అయితే సంజిన్వుకి మద్దతు తెలుపుతూ సౌత్ కొరియాని అయితే కాపాడటానికి ఆ పెద్ద గేట్ దగ్గరికి అయితే వచ్చి సపోర్ట్ చేయడానికి అయితే వస్తారు. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద ఎస్ ర్యాంక్ హంటర్స్ అందరూ అయితే వస్తారు. సో మనకి తెలిసిన చైనీస్ హంటర్ అండ్ థామ్సన్ అండ్ ఆ యుఎస్ ఎస్ ర్యాంక్ హంటర్ ఇంకొకళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అండ్ అందరూ అయితే తనతో పాటు హెల్ప్ చేయడానికి అయితే నుంచుంటారు. అండ్ నుంచొని ఊజించులతో సహా అందరూ అయితే ఆ గేట్ బయట అయితే నుంచొని ఉంటారు. హంటర్ సంజిన్వు అండ్ హంటర్ చా అయితే పక్క పక్క నుంచొని అయితే ఉంటారు. అండ్ సంజిన్వుని చూసి హంటర్ చా అయితే అడుగుతుంది, నువ్వు ఇంత నర్వస్ గా ఉండడం నేను ఇప్పుడు దాకా చూడలేదు సంజిన్వు అని చెప్పి. ఇప్పుడు దాకా నేను ఫేస్ చేసిన అన్నిట్లకన్నా పెద్ద గేట్ ఇది. సో ఆ మాత్రం ఉంటుంది కదా అని చెప్పి అని మనసులో అయితే అనుకుంటాడు. ఓకే, ఇంకా ఆ గేట్ అయితే ఓపెన్ అవుతుందని చెప్పి అనగానే స్లోగా ఆ గేట్ నుంచి అయితే చిన్న చిన్న క్రాక్స్ వచ్చి ఆ గేట్ అయితే ఓపెన్ అయిపోతుంది. అండ్ ఆ ఓపెన్ అయినసరికి హంటర్స్ అందరూ అయితే భయపడిపోతూ ఓకే, బ్యాటిల్ కి ప్రిపేర్ అయ్యి ఉండండి, అందరూ రెడీగా ఉండని చెప్పని అందరూ అయితే ప్రిపేర్ అయితే ఉంటారు. కరెక్ట్ గా ఆ పెద్ద గేట్ అయితే బ్రేక్ అయ్యి ఒక పెద్ద ఆర్మీ అయితే ఆ గేట్ లోపల నుంచి బయటకు వస్తుంది. అండ్ అది చూసి వీళ్ళందరూ అయితే షాక్ అయిపోయి ఏంటి ఇంత పెద్ద ఆర్మీ అని చెప్పి చిత్రపోయి అయితే చూస్తూ ఉంటారు. అండ్ ఆ డిమానిక్ బీస్ట్లు ఏంటి అంతంత ఉన్నాయని చెప్పి వీళ్ళందరూ అయితే షాక్ అయిపోయి ఇట్లాంటి సీన్ ని మేము మా లైఫ్ లో ఎప్పుడు చూడలేదని చెప్పి అయితే అనుకుంటూ ఉంటారు. అండ్ హంటర్ సంజిన్వు హంటర్ చా వాళ్ళు కూడా అయితే దాన్ని చూసి షాక్ అయిపోతారు అనమాట. అండ్ సంజిన్వు అయితే క్లోజ్అప్ పడుతుంది. సంజిన్వు షాక్ లో కన్నా కొంచెం ఆశ్చర్యంగా అయితే చూస్తూ ఉంటాడు. అండ్ మనకి అక్కడ ఉండేది ఎవరో కాదు, షాడో మోనార్క్, అంటే ఒరిజినల్ షాడో మోనార్క్ అయిన యాష్ బాండ్ యొక్క షాడో ఆర్మీ అంతా అయితే ఆ గేట్ లోపల నుంచి బయటకు వస్తుంది. అండ్ ఆ గేట్ లోంచి వచ్చే ప్రతి మాన్స్టర్ అయితే చాలా హై లెవెల్ మాన్స్టర్స్ అన్నమాట. కామిష్ అంత పెద్ద పెద్ద డ్రాగన్స్ అయితే వచ్చినాయి బయటికి. అండ్ వాటితో పాటు చాలా ఎలీట్ లెవెల్ సోల్జర్స్ అయితే బయటకు వస్తారు. అండ్ వాళ్ళందరిలో నుంచి ఒక పెద్ద సోల్జర్ అయితే బయటకు వచ్చి నుంచుంటాడు. ఇదంతా చూసైతే ఆ కిందున్న వారియర్స్ అందరూ వాళ్ళు గాల్లో ఉన్నప్పుడే అటాక్ చేసి సగం మందినైనా చంపాలని చెప్పి ఫాస్ట్ గా అయితే వాళ్ళ మీదకి అటాక్ చేద్దామని చెప్పి ట్రై చేస్తుంటే సంజీవ్ అయితే సింగిల్ వర్డ్ తో ఎవ్వరు అటాక్ చేయకండి, అందరూ ఆగిపోండి అని చెప్పి సంజీవ్ అయితే చెప్తాడు. ఆ మాటకి ఆ హంటర్స్ అందరూ అయితే షాక్ అయిపోతారు. ఏంటి ఇట్లా అంటున్నాడు సంజీవ్, వాళ్ళు మిడ్ ఎయిర్ లో ఉన్నప్పుడే మనం అటాక్ చేయడం చాలా బెస్ట్ ఆపర్చునిటీ మనకి. వాళ్ళు కిందకి దిగిన తర్వాత అయితే మళ్ళీ మన మీదకి అటాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సంజీవ్ ఏంటి ఎట్లా అంటున్నాడు అని చెప్పి హంటర్స్ అందరూ అయితే షాక్ అయిపోయి చూస్తుంటారు. అండ్ అట్లాగే ఊజించులు అయితే సంజీవ్ అడుగుతాడు, ఏంటి సీజ్ అటాక్ అన్నావు ఎందుకని చెప్పి అయితే అడుగుతూ ఉంటాడు. ఇట్స్ ఆల్ రైట్ చైర్మన్, మీరేమీ అటాక్ చేయవసరం లేదు, మీరేం భయపడాల్సిన అవసరం లేదని చెప్పి సంజీవ్ అయితే స్లోగా ఆ షాడోస్ వైపు అయితే వెళ్తూ ఉంటాడు. అండ్ సంజీవ్ ముందైతే ఆ పెద్ద షాడో ఆర్మీని మొత్తాన్ని లీడ్ చేస్తున్న ఆ షాడో సోల్జర్ అయితే మోకాళ్ళ మీద నుంచొని గ్రాండ్ మార్షల్ బెలియోన్ అని చెప్పి సంజీవ్ కి అయితే తనని ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. అండ్ అట్లా ఇంట్రడ్యూస్ చేసుకున్న వెంటనే మనకు ఒక పెద్ద లాంగ్ షాట్ అయితే పడుతుంది. ఆ లాంగ్ షాట్ లో సంజీవ్ కి ఆ గేట్ లోపల నుంచి వచ్చిన పెద్ద పెద్ద మాన్స్టర్స్, సోల్జర్స్, ఆ డ్రాగన్స్ అందరూ అయితే స్లోగా మోకాళ్ళ మీద పడి తనకైతే రెస్పెక్ట్ చూపిస్తూ ఉంటారన్నమాట. అండ్ అదంతా చూసి అయితే మిగతా హంటర్స్ అందరూ షాక్ అయిపోతారు. అసలు అక్కడ ఏం జరుగుతుందిరా బాబు, వాళ్ళందరూ ఏంటి, వాళ్ళు రావడం ఏంటి, సంజీవ్ దగ్గరికి వెళ్ళడం ఏంటి, సంజీవ్ మనందరినీ వార్ చేయొద్దు బ్యాటిల్ ఆపండి అని చెప్పడం ఏంటి, వాళ్ళందరూ సంజీవ్ ముందు మోకాళ్ళ మీద పడడం ఏంటి, అసలు ఏం జరుగుతుందిరా బాబు అని చెప్పి హంటర్స్ అందరూ అయితే షాక్ అయిపోతారు. అండ్ థామస్ అయితే నువ్వు దాన్ని చూస్తున్నావా అని చెప్పి ఆ హంటర్ అయితే అడిగితే, యా నాకు కనిపిస్తుంది, అసలు అక్కడ ఏం జరుగుతుంది, మనం దేనికి వచ్చాము అని చెప్పి ఇద్దరైతే చాలా కన్ఫ్యూజ్డ్ గా అయితే చూస్తూ ఉంటారు. అండ్ వాళ్ళైతే ఆ గేట్ లోపల నుంచి వచ్చిన 3 పెద్ద డ్రాగన్స్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ 3 డ్రాగన్స్ కూడా ఒక్కొక్కటి కామిష్ ఉన్నంత ఉన్నాయి. సో కామిష్ ఒక్కదాన్ని ఓడించడానికే మనం 5గురు నేషనల్ లెవెల్ హంటర్స్ అయితే రావాల్సి వచ్చింది. బట్ అట్లాంటి కామిష్ లాంటివి 3 డ్రాగన్స్ అయితే ఆ గేట్ నుంచి బయటకు వచ్చినాయి. అండ్ ఆ 3 డ్రాగన్స్ సంజీవుకి అయితే ఒబే చేస్తున్నాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నేనేం చూస్తున్నా అని చెప్పి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరైతే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారన్నమాట. అండ్ అప్పుడు సంజీవ్ మైండ్ వాయిస్ అయితే బయటకు వస్తుంది. ఓకే, ఇది రియల్ షాడో ఆర్మీ అన్నమాట. ప్రీవియస్ షాడో మోనార్క్ అయిన యాష్ బాను నా కోసం వదిలిపెట్టిన లాస్ట్ గిఫ్ట్ ఇదే అన్నమాట అని చెప్పి సంజీవ్ అయితే అనుకొని
వాళ్ళందరిని అయితే తన షాడో ఆర్మీ లోపలికైతే అబ్జర్వ్ చేసేసుకొని ఇప్పుడు ద రియల్ వార్ అయితే స్టార్ట్ అయిందని చెప్పి అనుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అండ్ కొన్ని రోజుల తర్వాత హంటర్స్ అసోసియేషన్ లో అయితే మీటింగ్ అయితే జరుగుతుంది. అసలు ఆ రోజు ఏం జరిగింది, అక్కడ ఏమైంది, హంటర్ సంజీవ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఆ గేట్ పగిలి అక్కడ ఇన్సిడెంట్ అసలు ఏం జరిగిందని చెప్పి ప్రపంచం నుంచి పెద్ద పెద్ద హంటర్ అసోసియేషన్స్ అన్ని అండ్ న్యూస్ ఛానల్స్ అన్ని అయితే అడుగుతున్నాయి. అండ్ కొన్ని న్యూస్ ఛానల్స్ హంటర్ సంజీవ్ అయితే ఇంటర్వ్యూ నీకు ఇవ్వమని చెప్పి అడుగుతున్నాయి. వీటన్నిటికి మనం ఏం ఆన్సర్ చెప్పాలి ఊజించులు సార్ అని చెప్పి చైర్మన్ అయినా ఊజించులను అయితే అడుగుతూ ఉంటారు. అండ్ ఈ మాటలన్నిటికైతే ఊజించులు అంటాడు, మనం వాటన్నిటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, మీరు కొంచెం టైం తీసుకోండి, సంజీవ్ వచ్చిన తర్వాత సంజీవ్ అయితే అంతా చూసుకుంటాడని చెప్పి బయట వాళ్ళందరికైతే నచ్చ చెప్తూ ఉంటాడు. కానీ మనసులో అయితే ఆ థౌజండ్స్ ఆఫ్ డిమానిక్ బీస్ట్స్ ఉన్న ఆ ఆర్మీ మొత్తాన్ని తనైతే తీసుకొని సంజీవ్ ఎక్కడికి మాయమైపోయాడని చెప్పి తన మనసులో అయితే అనిపిస్తూ ఉంటుంది. అండ్ అక్కడ నుంచి అయితే మనకి సీన్ షిఫ్ట్ అయ్యి సంజీవ్ ఆ ఆర్మీ మొత్తాన్ని అయితే 2 పార్ట్స్ కి అయితే డివైడ్ చేసి వాళ్ళందరికీ అయితే వాళ్ళలో వాళ్ళకే బ్యాటిల్ చేపించి వాళ్ళందరి లెవెల్ అయితే పెంచుతూ ఉంటాడు. అండ్ సంజీవ్ ఇట్లా చేయడాన్ని చూసి బిలియన్ అయితే షాక్ అయిపోతాడు. ఏంటి నేను ఇట్లా చేయడం ఇప్పుడు దాకా చూడలేదు, వాళ్ళలో వాళ్ళకే బ్యాటిల్ చేపించడం అది వాళ్ళ లెవెల్ అయితే పెంచుతుందని చెప్పి సంజీవ్ అయితే ప్రైజ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అప్పుడు సంజీవ్ అంటాడు వాళ్ళు చనిపోలేరు కాబట్టి మనం వాళ్ళకి అట్లా బ్యాటిల్ చేపించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని పెంచి వాళ్ళ లెవెల్ ను కూడా పెంచొచ్చు అని చెప్పి సంజీవ్ అయితే అంటాడు. అండ్ స్లోగా సంజీవ్ ముందుకైతే బెరు వచ్చి తనైతే ఒక రిక్వెస్ట్ అడుగుతాడు. గ్రాండ్ మార్షల్ పొజిషన్ కి నా క్వాలిఫికేషన్ కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పి నన్ను టెస్ట్ చేయండి మై కింగ్ అని చెప్పి సంజీవ్ అయితే బెరు అడుగుతుంది. అండ్ అట్లా అడిగి కమాండర్ అయిన నేను గ్రాండ్ మార్షల్ అయిన బెలియాన్ అయితే బ్యాటిల్ కి ఛాలెంజ్ చేస్తున్నాను, ఆ బ్యాటిల్ లో గెలిచి నేను గ్రాండ్ మార్షల్ అయితే అవుదాం అనుకుంటున్నా అని చెప్పి సంజీవ్ అయితే పర్మిషన్ అడుగుతారు. అండ్ అట్లా అడిగిన వెంటనే సంజీవ్ అనుకుంటాడు, ఓకే బ్యాటిల్ బిట్వీన్ 2 కమాండర్స్ బానే ఉంటుందని చెప్పి అనుకుంటాడు. అండ్ అట్లా అనుకొని చుట్టూ ఉన్న ఆర్మీ అంతా అయితే ఆగిపోతుంది. అండ్ బెరూకి బెలియాన్ కి అయితే ఫైట్ స్టార్ట్ అవుతుంది. అండ్ బెరు గట్టిగా అరిచి బెలియాన్ మీదకైతే అటాక్ చేయడానికి ట్రై చేస్తా ఉంటాడు. అండ్ బెరు అయితే గట్టిగా అరుస్తాడు. అండ్ అట్లా అరిచిన వెంటనే బెలియాన్ అయితే తన స్వాడ్ ని బయటికి తీస్తాడు. అప్పుడు సంజీవ్ అయితే అనుకుంటాడు, ఓకే బెలియాన్ కూడా ఎగరెస్ లాగా ఒక స్వాడ్ యూజర్ అన్నమాట, తన స్వాడ్ సైజ్ అండ్ తను ఇద్దరు అయితే చాలా హ్యూమంగస్ గా ఉన్నారు. సో వాళ్ళ స్పీడ్ అయితే తక్కువ ఉండొచ్చు, పవర్ అయితే ఎక్కువ ఉండొచ్చేమో, సో ఇది కొంచెం బెరూకి అడ్వాంటేజెస్ గానే ఉంటుంది అనుకుంటా అని చెప్పి సంజీవ్ అయితే అనుకుంటాడు. అండ్ అట్లా అనుకున్న వెంటనే బెరు అయితే తన మీదకి అటాక్ చేయడానికి అయితే చార్జ్ చేస్తాడు. అండ్ కరెక్ట్ గా అదే టైంలో బెలియాన్ అయితే తన స్వాడ్ ని చైన్ స్వాడ్ గా అయితే మార్చేస్తాడు. అట్లా మార్చి బెరు మీదకైతే అటాక్ చేస్తాడు. అండ్ బెరు దాన్ని అయితే సింపుల్ గా తప్పించుకొని ఆ మధ్య లోపల నుంచి బెలియాన్ మీదకైతే అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ కరెక్ట్ గా అదే టైంలో తన స్వాడ్ ని అయితే టైట్ చేసి దగ్గరికి లాగేస్తాడు. అట్లా లాగేసరికి ఆ స్వాట్స్ మధ్యలో అయితే బెరు ఇరుక్కుపోయి కరెక్ట్ గా బెలియాన్ దగ్గరికి అయితే వెళ్ళి ఆగిపోతాడు అనమాట. అట్లా ఆగిపోయేసరికి సంజీవ్ అయితే అనుకుంటాడు, ఓకే ఇట్స్ ఆల్ ఓవర్, ఇంత ఫాస్ట్ గా ఊగిపోతుందని చెప్పి నేనైతే అనుకోలేదు. కానీ బెలియాన్ బెరూని అంత తక్కువ అంచనా వేయడం కరెక్ట్ కాదేమని చెప్పి సంజీవ్ అయితే అనుకుంటాడు. అండ్ అట్లా అనుకున్న వెంటనే బెరు అయితే ఫుల్ రేజెస్ గా బెలియాన్ మీదకైతే వచ్చేసి అటాక్ చేసేస్తుంది. అండ్ అట్లా అటాక్ చేసిన వెంటనే మనకైతే సీన్ షిఫ్ట్ అయ్యి చైనీస్ హంటర్ అయిన లియూ దగ్గరికి అయితే వెళ్తుంది. అప్పుడే కరెక్ట్ గా చైనాలో అయితే లియూ ల్యాండ్ అయ్యి వాళ్ళ కంట్రీ లోపలికి అయితే వస్తాడు. అండ్ అట్లా వచ్చిన వెంటనే తన చుట్టూ ఉన్న మీడియా రిపోర్టర్స్ అందరూ అయితే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమనంటే సంజీవ్ ఆ పెద్ద గేట్ ని క్లోజ్ చేయడానికి కష్టమయ్యి మీ హెల్ప్ తీసుకున్నాడు, సో మీరు లేకపోతే సంజీవ్ అది మూసేవాడు కూడా కాదు, ఎందుకని సంజీవ్ అందరూ అంతంత పెద్దోడు అని చెప్పి అంత పవర్ఫుల్ అని చెప్పి ఎందుకని ఎక్కిచ్చేసుకుంటున్నారు, మీరు కదా ఆయనకి హెల్ప్ చేసి పవర్ఫుల్ గా మార్చిందని చెప్పి వీడినైతే గాల్లోకి ఎత్తేస్తూ ఉంటారు ఆ మీడియా మెంబర్స్ అందరూ అయితే. బట్ వాళ్ళందరికైతే కరెక్ట్ గా సమాధానం అయితే ఇస్తాడు మన లియూ అయితే, మీరందరూ చెప్తుంది అంత బుల్షిట్, అసలు మీరేం మాట్లాడుతున్నారు, సంజీవ్ దానికి హెల్ప్ చేయమని చెప్పి నన్నేం పిలవలేదు, సంజీవ్ కూడా ఆ గేట్ ని క్లోజ్ చేయకపోతే మనందరం అయితే చాలా డేంజర్ లో పడతాం, అందుకని సంజీవ్ కి సపోర్ట్ చేయడానికి నేను వెళ్ళాను, సో ఇదే అక్కడ జరిగింది, మీరు మీ ఫ్రీడమ్ వల్ల ఇట్లా పిచ్చి పిచ్చిగా అయితే రాయడం మానేసేయండి, మీరు ఎప్పటికి మారతారని చెప్పి వాళ్ళందరిని అయితే తిట్టేసి చిరాగ్గా అయితే ఆ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తాడు. అండ్ అట్లా బయటకు వచ్చిన వెంటనే అయితే చైనాలో ఒక హ్యూమంగస్ ఎస్ ర్యాంక్ గేట్ అయితే ఓపెన్ అవుతుంది.
జస్ట్ లైక్ కొరియాలో ఓపెన్ అయినట్టే. అండ్ అక్కడ నుంచి మనకి మళ్ళీ సీన్ షిఫ్ట్ అయ్యి ఒక క్యాసిల్ లోపలికైతే వెళ్తుంది. అండ్ అక్కడ ఒక మాన్స్టర్ అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నాకు అర్థమైంది. షాడో మోనార్క్ మనకి ఎగనెస్ట్ గా అయితే మారిపోయాడా? సో దానిలో అయితే ప్రాబ్లం ఏం లేదులే. నేనైతే డైరెక్ట్ గా తన సంగతి డైరెక్ట్ గా నేనే చూసుకుంటాను, మీ ఎవరు ఇన్వాల్వ్ అవ్వకండి అని చెప్పి నుంచున్న పర్సన్ కి అయితే చెప్తాడు. అట్లా చెప్పి ఓకే అందరూ ప్రిపేర్ అయ్యి ఉన్నారా మా ఆర్మీ అని చెప్పి తనైతే అంటాడు. అండ్ అట్లా అనేటప్పుడు స్లోగా ఒక పెద్ద లెగ్ అయితే బయటకు వచ్చి పడుతుంది. అట్లా పడిన వెంటనే తన చుట్టూ అయితే చాలా డ్రాగన్స్ అయితే వచ్చి నుంచొని ఉంటాయి. ప్రిపేర్ ఫర్ బ్యాటిల్ అని చెప్పి అయితే అతను అంటాడు. అతను ఎవరో కాదు, కింగ్ ఆఫ్ డ్రాగన్, ది మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్. అండ్ ఇక్కడైతే వీడియో ఏం చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ అంతేకాకుండా మీకు బ్లాక్ క్లోవర్ తెలుసు కదా. సో బ్లాక్ క్లోవర్ మీద అయితే సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కరెక్ట్ గా యానిమే ఆగిపోయిన తర్వాత నుంచి మాంగా అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసి చెప్పండి. బ్లాక్ క్లోవర్ కూడా అయితే మనం స్టార్ట్ చేద్దాము. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అరిగతో.